హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది హోమ్ మేడ్ పన్నీర్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను. నేను పన్నీర్ ఎలా చేశాను అనే ప్రాసెస్ చెప్పలేదు, ఎట్లా వచ్చింది అనేది మాత్రమే చెప్పాను. ఎందుకంటే నేను కూడా వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను. పన్నీర్ అయితే బాగా వచ్చింది. సో ఈ పన్నీర్తో ఇప్పుడు కర్రీ చేస్తాను. ఇది కూడా యూట్యూబ్ ఛానల్లో చూసే నేను చేస్తాను, ఎందుకంటే నేను అంత సీనియర్ కాదు కర్రీస్లో, ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. సో పన్నీర్ క్యూబ్స్ ఇలా కట్ చేసి పక్కన పెట్టి వెజ్జెస్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ 2, టమాటాస్ 2, పచ్చిమిర్చి 4 లేదా 5, మీ స్పైసీ తగ్గట్టు మీరు తినండి. నేను స్పైసీ కొంచెం తక్కువగానే తింటాను. సో తర్వాత పన్నీర్ క్యూబ్స్లోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను లైట్గా. ప్రతి క్యూబ్కి పట్టాలి, ఎందుకంటే పన్నీర్ లోపల వరకు వెళ్ళదు, అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకే మీరు కొంచెం ముందుగానే మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి, కొంచెం అబ్జర్వ్ అవుతుంది లోపల వరకు. ఇది సాల్టెడ్ పన్నీర్ కాదు, నార్మల్ హోమ్ మేడ్ చేసినప్పుడు నేను సాల్ట్ వేయలేదు. సో ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఎంత బాగా మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేస్తే పన్నీర్ అంత బాగా తీసుకుంటుంది. లేదు అంటే పన్నీర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు అప్పటికప్పుడు వేసేస్తే. ఇట్లా మ్యాగ్నేట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. నేను కొంచెం కాజు కూడా వేసాను, మీకు ఇష్టమైతే కాజు కూడా వేసుకోండి, లేదంటే లేదు. అండ్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా కట్ చేసిన ఆనియన్స్ గ్రైండ్ చేయాలి, ఇట్లా మిక్సీలో వేసుకొని చేసుకోవాలి. ఈ మాత్రం పేస్ట్ ఉంటే సరిపోతుంది. అండ్ తర్వాత టమాటాస్ కూడా అట్లానే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఆ జ్యూసెస్ పక్కన పెట్టుకోవాలి. అట్లా ఇప్పుడు ఈ ఆనియన్స్ తీసుకుని ఫ్రై చేయాలి. మనం పెనం తీసుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయండి. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా యూజ్ చేసుకోవడానికి. సో ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి. అదే పెనంలో ఆయిల్ కొంచెం వేసుకోండి ఉంటే ఓకే, లేదంటే కొంచెం వేసుకొని పన్నీర్ క్యూబ్స్ కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకుంటున్నాను పక్కనే. ముందుగా ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది పన్నీర్. కొంచెం అప్పటికప్పుడు వేసేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెడితే పన్నీర్ కూడా డివైడ్ అవ్వదు, అంటే ముక్కలు కింద ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టాం కదా ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన పోవడానికి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఎందుకు అంటే పన్నీర్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు చూసుకుని వేసుకోండి. సో ఉప్పు కారం వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ వేసి బాయిల్ అవనివ్వండి, క్యాప్ పెట్టేసి మూత పెట్టేసి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి పన్నీర్ క్యూబ్స్ వేయండి. పన్నీర్ క్యూబ్స్ వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవనివ్వండి. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి గార్నిష్కి గరం మసాలా, కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకో. గ్రేవీ కూడా బాగా థిక్గా వచ్చేలాగా ఉంచండి, వాటరీగా కాదు, థిక్గా వచ్చేలాగా ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటరీగా అయితే అసలు బాగోదు పన్నీరు, థిక్గా వచ్చేదాకా ఉంచండి. అండ్ నేనైతే చాలా టేస్టీగా చేశా, నేనైనా అనుకున్నాను ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే పన్నీర్ కూడా హోమ్ మేడే కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. నేనైతే ఇప్పటి వరకు పన్నీర్ కర్రీ ఇంట్లో చేసుకుని తినడం ఇదే ఫస్ట్ టైం. హోటల్స్లో తిన్నాను కానీ ఇలా హోమ్ మేడ్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా సెట్ అయింది, బాగా కుదిరింది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్స్లో, ఓకేనా? అండ్ ఈ వీడియో ఎంతవరకే, బాయ్.